డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందా న్యూయార్క్ మహానగరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బిల్డింగ్ ముందు నిలబడి ఒక వీడియో రికార్డింగ్. సో ఇందులో నిలబడి ఉన్న వ్యక్తి ఎవరు అంటే గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, అంటే ఖాలిస్తాన్ తీవ్రవాది అని చెప్పి 2020లో మనం ప్రకటించాం. సో ఇతను అక్కడ నిలబడి మీకు ఏం మాట్లాడతాడు, న్యూయార్క్ నగరం ఎంత బాగుంది, ఈ బిల్డింగ్ చూడండి అద్భుతం, ఇది కాదండి. అతను మాట్లాడే విషయం ఏంటి, గుజరాత్లో ఉండే నరేంద్ర మోదీ స్టేడియంపై మేము బాంబులు విసురుతాము, అలాగే ఎయిర్ ఇండియా విమానాన్ని కూల్చివేస్తాము, ఇలాంటివి ఎక్కడ న్యూయార్క్లో ఉండి. కానీ మీకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇదంతా చూస్తారు, జో బైడెన్ గారికి చెప్తారు, మనకి సిక్కు ఓటు బ్యాంకు కావాలి కదా, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోకు అంటే స్వయంగా FBI యొక్క సపోర్టుతో రక్షణ వలయములో ఉండి భారత్కు వ్యతిరేకంగా ఇలాంటి పిచ్చి కూతలు న్యూయార్క్లో ఉండి మాట్లాడాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి, వరస పెట్టి వికెట్లు పడిపోతున్నాయి, ఖాళీస్థాన్ ఖాళీ అయ్యింది, దుకాణము బంద్. అంటే ఒక స్టేజ్లో గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ ఒక గొప్ప జాతీయ నాయకుడు, అమెరికా లీడర్ అన్నట్టుగా ఇతని మీద హత్యా ప్రయత్నము చేశారు అని చెప్పి FBI వాళ్ళు మన వాళ్ళను అరెస్ట్ చేశారంట. అది అక్కడ పరిస్థితి. ఎంత ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఈ అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉండేవి ఆలోచించండి. ఇవాళ మీకు వాక్ ద టాక్, డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారిని ఫిబ్రవరి నెల అమెరికాలో కలిసినప్పుడు మాకు మా దేశం యొక్క రక్షణ, అలాగే భారత్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ చాలా చాలా ముఖ్యము, కొన్ని ఒప్పందాల్లో సంతకాలు పెడదాము, వాడు ఎలాంటి వాడైనా సరే అరెస్టు చేస్తాము, భారత్కు పంపిస్తాము అంటే డిపోర్టేషన్. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు హమాస్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధము జరుగుతుంది చూసారా, అమెరికాలో హమాస్ సపోర్టర్స్ చాలామంది ఉంటారు, వీళ్ళలో చాలామంది వద్ద గ్రీన్ కార్డు కూడా ఉంటుంది. అయినా కూడా నీ వద్ద గ్రీన్ కార్డు ఉంటే నాకేంటి, నువ్వు హమాస్కి సపోర్ట్ చెయ్యకూడదు, మా అమెరికాలో ఉంటూ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నావా, నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పి ఒక గ్రీన్ కార్డు హోల్డర్ని విమానము ఎక్కించి నువ్వు వెళ్ళిపో, మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపో అని చెప్పి తరిమేసిన సందర్భాలు ఇవాళ మనం వింటున్నాం. అలాంటిది భారత్ అన్నప్పుడు ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదులు చేస్తున్నవి. ఇది ఎలా చెప్పాలంటే, మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదుల పట్ల చాలా కఠిన చర్యలు తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి హర్ప్రీత్ సింగ్ని అంటారు, ఇతన్ని హ్యాపీ సింగ్ అంటారు, హ్యాపీ పసియా అంటారు. సో మన NIA అధికారులు 5 లక్షల రూపాయలు బౌంటీ అంటే ప్రైజ్ మనీ, ఇతనిని మీరు ఎక్కడైనా చూస్తే ఇతనికి సంబంధించిన వివరాలు మాకు అందజేస్తే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఇతను ఒక కరుడు గట్టిన తీవ్రవాది. ఎందుకంటే ఒక్క భారత్లోనే ఏకంగా 15 తీవ్రవాద కార్యకలాపాలు. చూడండి, మాది ఖాళీస్థాన్, విడి సిక్కు దేశం, ఇదంతా మాట్లాడతారు, కానీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే క్రిమినల్ యాక్టివిటీస్. సో అలాంటిది ఇతని మీద మనం 5 లక్షల రూపాయలు బౌంటీ పెట్టాం కదా, ఇతను హాయిగా హ్యాపీ సింగ్ హ్యాపీగా అమెరికాలో ఉంటున్నాడు. FBI వాళ్ళు వీళ్ళకి ప్రొటెక్షన్ అండి. చూడండి, తీవ్రవాదులకు అత్యుత్తమమైన పరిశోధనా కేంద్రము వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వడం అంటే జో బైడెన్ది ఎంత చెత్త పాలన అంటే ఓటు బ్యాంకు కోసరము సిక్కులను కాపాడాలి అనుకొని తీవ్రవాదులకు కూడా ఇలా ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. అందుకే వీళ్ళు ఏమంటారు, 6 ఫర్ జస్టిస్ అని చెప్పి మాట్లాడతారు. అంటే మాది ఒక సంస్థ, మమ్మల్ని చూసి అమెరికా ప్రభుత్వం భయపడాలి, కెనడా వాళ్ళు వనకాలి, ఇలా అనుకుంటారు. మరి డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా ఈ ఓటు బ్యాంకు కావాలి కదండి అంటే, అదే టైంలో చూడండి, మీకు నీతి నిజాయితీ ఉండి కష్టపడి ఉద్యోగాలు చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన సిక్కులు ఎంతోమంది ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, వాళ్ళు మోదీ గారిని కలుస్తున్నారు. మీరు మా పంజాబ్ కోసరము, మా ప్రజల కోసరము ఎంతో చేశారు, మేము చాలా ఆనందంగా ఉన్నామని ఆయనకి సన్మానం చేస్తున్నారు. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ తీరు ఏంటి, నా అమెరికా క్లీన్గా ఉండాలి,
మీరు ఇలా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు, సో మీకు భారత్ని టార్గెట్ చేస్తాము, వాళ్ళపై బాంబులు విసురుతాము, వాళ్ళ అంతుచు ఇవన్నీ మాట్లాడితే ఇక్కడ ఉండకండి, మొత్తం అందరూ వెళ్ళిపోండి క్లియర్గా. ఫ్రెండ్స్ మీరు చూసారనుకోండి, ఇంతకు ముందు ర్యాలీస్లో హర్దీప్ సింగ్ నిజార్ అనబడే ఒక వ్యక్తి, అలాగే పాల్మర్ అనేవాడేంటి, ఎయిర్ ఇండియా బాంబింగ్ కేసులో ప్రథమ నిందితుడండి. ఒక విమానము, సివిలియన్ విమానములో బాంబు పెట్టి పేల్చిన కరుడుగట్టున తీవ్రవాది. వీళ్ళందరూ వాళ్ళకి హీరోలలాగా ర్యాలీస్లో వీళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళే మా ఆదర్శము, మేము భారత్లో బాంబులు పెడతాము, వాళ్ళ విమానాలను కూలుస్తాము. ఏమండి, సభ్య సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇలా ప్రవర్తిస్తాడా? వీళ్లకు ప్రభుత్వమే సపోర్ట్. ఇవాళ చూడండి, మార్చి నెల 2025లో ఒక ర్యాలీ, FBI వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మీరు ఎవరైనా ఈ హర్దీప్ సింగ్ నిజార్, పాల్మర్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడారా, రెచ్చగొట్టారా, మొత్తం అందరినీ లోపల తోసేస్తాము. సడన్గా ఈ మార్పు ఏంటండి? డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు, ఓకే. ఈ మార్పు ఏమిటి అంటే, అక్కడ FBI డైరెక్టర్గా మనవాడు కాష్ పటేల్, సో ఇతను ఇవాళ వేట మొదలుపెట్టాడు. ఈ వేటలో మీకు ఫస్ట్ వికెట్ ఎవరు? ముందు మీకు గుర్పత్వంత్ సింగ్ పన్నూన్. ఎందుకంటే ఇతనుకు సంబంధించిన ఏజెంట్లు ఇక్కడ పంజాబ్లో వరుసగా అరెస్టులు అవుతున్నారు. మరి దీనికి అమెరికా నుంచి ప్రొటెస్టా అంటే ఈ హ్యాపీ పసియా అంటున్నాను చూసారా, ఇతనిని వీళ్ళు అరెస్ట్ చేశారు. ఎక్కడ? సాక్రోమాంటో అనబడే ప్రాంతము. ఇక్కడ ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి, ఇతను ఒక కరుడుగట్టిన తీవ్రవాది, భారత్కు సంబంధించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వెతుకుతున్నారు కాబట్టి మేము పట్టుకున్నాము, ఇమీడియట్గా ఇతన్ని భారత్ పంపించబోతున్నాము అంటే ఎంత పెద్ద వార్త చూడండి. మరి ఇది వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, రాణా కరుడుగట్టిన ముంబై దాడుల తీవ్రవాది రాణాని భారత్ పంపించారు కదా, అంటే వాక్ ద టాక్. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మోదీ గారికి చెప్పాడో అదే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. ఉన్నది మనవాళ్ళు కదా, FBIకి డైరెక్టర్గా ఒక భారతీయుడు నియమితం అయ్యాడు అంటే ఎంత పెద్ద వార్త అండి. ఇంకొక వ్యక్తి తులసి గాబాట్, సో ఈవిడ మోదీ గారు రావడము ఆయన్ని కలిసి భారత్ యొక్క రక్షణ వ్యవస్థ మేము చూసుకుంటాము, అమెరికాలో ఎక్కడా కూడా తీవ్రవాదులు ఉండకూడదు, వాళ్లను విడిచిపెట్టము, వాళ్లకు సంబంధించిన ఆధారాలు, కేసు హిస్టరీ, వీళ్ళు ఎక్కడ ఉంటారు, మీ ఇన్పుట్స్ ఏంటి, మొత్తము కూడా ఈవిడ క్లియర్గా కలెక్ట్ చేసుకున్నారు. అలాంటిది ఖాళిస్తాన్ మూమెంట్ పేరు మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికాకు ఏంటండి ప్రాబ్లం అంటే, ఫస్ట్ డ్రగ్స్ అండి. ఈ మెక్సికో, కెనడా, చైనా ఇక్కడ నుంచి వస్తున్న డ్రగ్స్, వీటిని అమ్ముకుంటూ, అంటే ఖాళిస్తాన్ పేరు మీద వీళ్ళు ఎంతంత పెద్ద నేరాలు చేస్తున్నారో చూడండి. ఫస్ట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలను డిస్ట్రిబ్యూట్ చేసి డబ్బు సంపాదిస్తారు. తరువాత హ్యూమన్ ట్రాఫికింగ్, కెనడాకు మీరు వెళతారు, అక్కడి నుంచి డాంకీ స్టైల్లో అమెరికాకు రావడం, లక్షలలో వసూలు చేస్తారు, వీళ్ళను అడ్డదిడ్డంగా అక్కడ విడిచిపెట్టేసి వీళ్ళు వచ్చేస్తారు. మూడవ లెవెల్లో మీరు చూసారనుకోండి, ఆయుధాలు అంటే ఇల్లీగల్ వెపన్స్, వీటిని సరఫరా. ఎక్కడా కూడా దేశభక్తి, దేశము కోసం పోరాటము ఏమీ ఉండదండి. డబ్బు కోసం ఇన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేవి వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వము, అమెరికా కలిసి, అంటే నెక్స్ట్ టార్గెట్ గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, ఇతన్ని పట్టుకొని భారత్కి డిపోర్ట్ చేశారు అనుకోండి, పంజాబ్ జైల్లో రొట్టెలు తింటూ నానా యాతనలు పడుతూ నాకు ఇది అవసరమా అని చెప్పి వాడు బాధపడే రోజులు చాలా చాలా దగ్గరలో ఉన్నట్టుగా ఇవాళ అందరూ చెప్తున్నారు. మరి ఇంతలాంటి మార్పు అమెరికాలో సడన్గా వచ్చిన ఈ మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.